Completed. APSC Paper 1 డైలీ 51 లైనర్స్ సిరీస్‌లో డే 21కు స్వాగతం, సుస్వాగతం. సో, ఇందులో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిలబస్‌లో 1-10 వరకు సిలబస్ ఉంటుంది గదా! సో, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సిరీస్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రతిరోజు ఈ యొక్క పేపర్ 1లో ప్రతి టాపిక్ మాక్సిమం టాపిక్స్ కవర్ చేయాలనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం. సో, ఇందులో మనకు 9థ్ పాయింట్ మరియు 10థ్ పాయింట్ కొంచెం పేపర్ వరకు ఉంటది. సో, అందుకనే నేను ఇది కేవలం 1 లైనర్స్‌తో అయ్యే పని కాదు. సో, అందుకే నేను వీటిని పూర్తిగా ఈ సీరీస్ నుంచి తీసేశాను. సో, 1-8 వరకు ఈ యొక్క 8 పాయింట్స్ మాత్రము మనము పేపర్ వర్క్ లేకుండా కేవలం మనకు నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చు. సో, దీన్ని ఫోకస్ చేసుకొని ప్రతిరోజు నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ యొక్క 10 టాపిక్స్ మీద ప్రతిరోజు 5 క్వెషన్స్ చొప్పున మొత్తం ప్రతిరోజు 50 క్వెషన్స్‌ని మీకు అందివ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా 20 రోజులు పూర్తయింది. సో, అంటే 20x50 దాదాపు 1000 క్వెషన్స్‌ని ఇప్పటిదాకా అందివ్వడం జరిగింది. అండ్ మీకు ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా కింద బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ ప్లేలిస్ట్‌లో ఎంటైర్ ఫస్ట్ నుంచి డే 1 టు డే 20 వరకు వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వెళ్లి వాచ్ చేయొచ్చు. సో, ఈరోజు మరొక 50 క్వెషన్స్‌ని అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో, ఐ హోప్ మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో ఫస్ట్ క్వెషన్ 2025లో ఏ అంతర్జాతీయ వస్తు చర్చలు ఒప్పందం జరిగింది? ఇండో పసిఫిక్ ఆర్థిక విధానం ఒప్పందం 2025లో జరిగింది. విచ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రీమెంట్ వాస్ సైన్డ్ ఇన్ 2025? ద ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ వాస్ సైన్డ్ ఇన్ 2025. 2025లో ఎక్కడ సమ్మర్ ఒలింపిక్స్ జరిగింది? ఆస్ట్రేలియా. సో, నేమ్ ద కంట్రీ దట్ హోస్టెడ్ 2025 సమ్మర్ ఒలింపిక్స్. దిస్ ఆన్సర్ ఆస్ట్రేలియా. సో, 2025లో నిర్వహించిన COP30 ముఖ్య నిర్ణయం ఏమిటి? 2050 నాటికి కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించారు. సో, వాట్ వాస్ ద ఔట్‌కమ్ ఆఫ్ COP30 హెల్డ్ ఇన్ 2025? సో, దాని యొక్క ఆ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా జీరో చేయాలి. సో, అది 2050 నాటికి అని ఒక గోల్ పెట్టుకున్నారు. సో, తర్వాత 2025లో నాసా ఏ స్పేస్ టెలిస్కోప్ విడుదల చేశాయి? సో, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విజయవంతంగా ప్రారంభించారనమాట. సో, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ 2025? సో, దీనికి ఆన్సర్ సక్సెస్‌ఫుల్లీ లాంచ్డ్ నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్. తర్వాత 2025 యుఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో ముఖ్య అంశం ఏంటంటే స్వచ్ఛ శక్తి వినియోగంలో పురోగతి అనేది ఉంది. సో, వాట్ ఈస్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 2025? ద రిపోర్ట్ షోడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ క్లీన్ ఎనర్జీ అడాప్షన్. సో, ఇక నేషనల్ కరెంట్ అఫైర్స్‌లోకెళ్తే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ సెప్టెంబర్ 9, 2025. వెన్ వాస్ ద వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ షెడ్యూల్ ఇన్ 2025? ఆన్సర్ సార్ సెప్టెంబర్ 9, 2025. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు సో, దానికి సంబంధించిన విషయాలు కూడా నేను ఇప్పటి నుంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వ్యక్తి సిపి రాధాకృష్ణన్ గారు. ఆయన 15వ భారత వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన ఎన్నికయ్యారనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2025 అక్టోబర్ 1 నుంచి ఎన్‌పీఎస్‌లో ముఖ్య కార్యక్రమం ఏమిటి? అనేక పథకాలు ఎన్‌పీఎస్‌కి పరిచయం చేయడం. వాట్ వాస్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ ఇండియాస్ ఎన్‌పీఎస్ ఫ్రమ్ అక్టోబర్ 1, 2025? ఇంట్రొడక్షన్ ఆఫ్ మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్స్ ఫర్ ఎన్‌పీఎస్. తర్వాత 2025లో క్యారియర్ సహాయంగా బీహార్ నుంచి బీహార్ నుంచి మొదటి మహిళ ఫిడే మాస్టర్ ఎవరయ్యారు అంటే ఆన్సర్ మరియం ఫాతిమా. హూ బికమ్ ద ఫస్ట్ వుమెన్ ఫిడే మాస్టర్ ఫ్రమ్ బీహార్ ఇన్ 2025? ఆన్సర్ ఈజ్ మరియం ఫాతిమా. తర్వాత 2025లో 5వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వీక్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ.
Where was the 5th National Pharmacovigilance Week inaugurated in 2025? ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. తర్వాత 2025లో ఆకాశ శాస్త్రజ్ఞులు ఎటువంటి ఆస్తిని కనుగొన్నారు? ఆన్సర్ అర్జున ఆస్ట్రాయిడ్ 2025 PN7 భూమి క్వాసీ శాటిలైట్. వాట్ మేజర్ సోలార్ సిస్టమ్ ఆబ్జెక్ట్ వాజ్ డిస్కవర్డ్ బై ఆస్ట్రోనామర్స్ ఇన్ 2025? సో అర్జున ఆస్ట్రాయిడ్ 2025 PN7 అర్త్స్ లేటెస్ట్ క్వాసీ శాటిలైట్. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్లోకి వెళ్తే 2025లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏఐ మరియు స్కిల్ సెంటర్ను ప్రారంభించింది? ఆన్సర్ విజయవాడ. విచ్ న్యూ ఏఐ సెంటర్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2025? ఆంధ్రప్రదేశ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ఏఐ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ విజయవాడ. తర్వాత 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఏ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది? స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు మరియు రహదారి కనెక్టివిటీ. వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాజ్ ప్రయారిటైజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2025? సో ఎక్స్పాన్షన్ ఆఫ్ రోడ్ కనెక్టివిటీ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్. తర్వాత 2025లో ఆంధ్రప్రదేశ్ ఏ పండుగ ముఖ్యంగా జరుపుకుంది? ఆన్సర్ ఉగాది. విచ్ ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ విత్ స్పెషల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2025? ద ఫెస్టివల్ ఆఫ్ ఉగాది. సో విత్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ 2025లో నీటి సంరక్షణ కోసం ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? జల సురక్ష ప్రచారం. హౌ డిడ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ డ్రాట్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ 2025? ద స్టేట్ లాంచ్ ద జల సురక్ష వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్. తర్వాత మాతృ మరియు బాలల ఆరోగ్యంపై 2025లో ఆంధ్రప్రదేశ్ ఏ ప్రచారం ప్రారంభించింది? స్వస్థ్ నారీ సశక్త్ కుటుంబం. తర్వాత వాట్ హెల్త్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్? స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ ఫర్ హెల్త్ అవేర్నెస్. సో నెక్స్ట్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. గ్రాఫీన్ టెక్నాలజీ ఉపయోగం ఏంటి? ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ మరియు సెన్సర్లు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రాఫీన్ ఇన్ టెక్నాలజీ? గ్రాఫీన్ యూజ్డ్ ఇన్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సర్స్. తర్వాత నానో టెక్నాలజీ ఉపయోగం ఏ విద్యలో అభివృద్ధి ఏ వైద్య అభివృద్ధిలో ఉంది? ఆన్సర్ లక్ష్యంతో ఔషధం. విచ్ మెడికల్ అడ్వాన్స్మెంట్ యూజెస్ నానో టెక్నాలజీ? టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీకి సహకరించే ఉపగ్రహం పేరు GSAT-7 రుక్మిణి. నేమ్ ద ఇండియన్ శాటిలైట్ దట్ సపోర్ట్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఆన్సర్ GSAT-7 రుక్మిణి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? యంత్రాలు మానవ బుద్ధిని అనుకరిస్తాయి. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? AI రెఫర్స్ టు మిషన్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. తర్వాత IoT అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో what does IoT stands for and where it is applied? Internet of Things, use it for smart home and industrial automation. తర్వాత హిస్టరీ విషయానికి వస్తే 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని ఏది? ఆన్సర్ హైదరాబాద్. విచ్ సిటీ బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ మెర్జింగ్ ఇన్ 1956? ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. టంగుటూరి ప్రకాశం పంతులు విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి ప్రీ మెర్జర్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, 1953లో ఆంధ్ర స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా ఎస్. సో ఈ యొక్క ఆంధ్ర స్టార్ట్ అయిన వెంటనే 1956లో తెలంగాణలో కలుపుకొని సో ఆంధ్రప్రదేశ్ మరొక కొత్త పెద్ద రాష్ట్రంగా ఆవిర్భవించింది. సో 1953లో ఫస్ట్ వచ్చి మనకు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. 1956లో మెర్జర్ అయిపోయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి. సో అలా ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి పేర్లు వస్తాయి. అయితే మీరు ఆ యొక్క సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1953 అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తర్వాత 1956 అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. సో ఈ 2 పేర్లు చాలా చాలా ముఖ్యమైన పేర్లు. వాళ్ళు ఇచ్చే ఇయర్‌ని బట్టి మనం ఆన్సర్‌ని పిక్ చేసుకోవాల్సి వస్తది.
సో అది గుర్తుపెట్టుకోండి. హూ వాస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రీ మెర్జర్ 1953. 1956లో పోస్ట్ మెర్జర్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి గారు. తర్వాత తెలంగాణ ఏ సంవత్సరం వేరు రాష్ట్రంగా ఏర్పడింది? 2014 జూన్ 2. వెన్ డిడ్ తెలంగాణ సపరేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు బికమ్ ద సపరేట్ స్టేట్? ఆన్సర్ జూన్ 2, 2014. సో ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కర్తలలో ఒకరు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. నేమ్ ఏ మేజర్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ? సో ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. తర్వాత మధ్యయుగంలో ఆంధ్రాపై ఏ రాజవంశం రాజ్యం చేసింది? ఆన్సర్ కాకతీయులు. విచ్ డైనాసిటీ రూల్డ్ ఆంధ్ర డ్యూరింగ్ ద ఎర్లీ మెడివల్ పీరియడ్? ఆన్సర్ ద కాకతీయ డైనాసిటీ. సో జాగ్రఫీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఏ విధంగా ఉంది? పగటి మొత్తం వేసవి ఋతుపవనాలు, పగటి మొత్తం వేసవి, తర్వాత ఋతుపవనాలు ఉంటాయి, తర్వాత చలికాలం ఉంటుంది. సో వాట్స్ ద క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ విత్ 3 సీజన్స్: సమ్మర్, మాన్సూన్ అండ్ వింటర్. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్య 30 నదుల కీలక పర్యావరణ ప్రాంతాలు ఏవి అంటే ఆన్సర్ కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. నేమ్ 2 ఇంపార్టెంట్ వెట్ ల్యాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్: కొల్లేరు లేక్ అండ్ పులికాట్ లేక్. కాకినాడ సమీపంలోని ప్రముఖ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ సంఘం కాదు, శాంక్చురీ ఏది? ఆన్సర్ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో which wildlife sanctuary is famous near Kakinada? Answer కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తర్వాత ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల ప్రత్యేకత ఏంటి? సో ఆన్సర్ కొండలు, వివిధ వృక్ష జాతులు, ప్రాణులు. నేమ్ న్యాచురల్ ఫీచర్స్ క్యారెక్టరైజ్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ రగ్గడ్ హిల్స్ విత్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా. తూర్పు కనుమలలో ప్రధాన రాళ్ల రకం ఏంటి? కొండలైట్స్ మరియు చార్నోకైట్స్. So what is the main composition of rocks in eastern ghats of Andhra Pradesh? కొండలైట్స్ అండ్ చార్నోకైట్స్ అన్నమాట. తర్వాత పాలిటీ విషయానికి వస్తే రాజ్యసభ పాత్ర ఏంటి? రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహించడం మరియు చట్టాలని సమీక్షించడం. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ? టు రిప్రజెంట్ ద స్టేట్స్ అండ్ రివ్యూ లెజిస్లేషన్. తర్వాత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. వాట్స్ ద టర్మ్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? 6 years with 1/3 రిటైరింగ్ ఎవ్రీ 2 years. తర్వాత పబ్లిక్ పాలసీ అంటే ఏంటి? ప్రభుత్వ నిర్ణయాలు మరియు చర్యలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు. డిఫైన్ పబ్లిక్ పాలసీ: డిసిషన్స్ అండ్ యాక్షన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు అడ్రస్ పబ్లిక్ ఇష్యూస్. తర్వాత ఫైనాన్స్ కమిషన్ బాధ్యత ఏంటి? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ financial resources between union and states. And the last question in polity: భారత్లో ప్రభుత్వ పారదర్శకతకు సంబంధించిన ముఖ్య చట్టం ఏది? సమాచార హక్కుల చట్టం 2005. నేమ్ ఏ మేజర్ లా రిలేటెడ్ టు ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది. అండ్ మీకు ఏదైనా సరే ఒక చోట ఒక ఆఫీస్‌కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. సో, మీరు సంథింగ్ కర్ణాటకకి సంబంధించి కానీ, పక్కన తెలంగాణకు సంబంధించి కానీ, నెక్స్ట్ ఏదైనా సరే వేరే స్టేట్‌కి సంబంధించి కానీ, ఆ రాష్ట్రంలో ఒక ఊర్లో ఒక ఆఫీస్‌లో అక్కడ మెయిన్ హెడ్ పేరేంటి అని మీరు అక్కడ క్వెషన్ ఆ యొక్క వెబ్‌సైట్‌లో క్వెషన్ చేసి సమ్ అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ మీరు పే చేశారంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. సో, చాలా చాలా పవర్‌ఫుల్ ఇది. తర్వాత ఎకానమీలోకెళ్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అర్థం ఏంటి? దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు చర్చించే రికార్డు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. తర్వాత ఎంఎస్ఎంఈల పాత్ర ఏంటి? పరిశ్రమ ఉత్పత్తి మరియు ఎగుమతులలో ముఖ్య పాత్ర. వాట్ రోల్ డు ఎంఎస్ఎంఈస్ ప్లే ఇన్ ఇండియన్ ఎకానమీ? దే కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏంటి?
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధానం. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్? ఏ మానిటరీ పాలసీ స్ట్రాటజీ టు కీప్ ఇన్ఫ్లేషన్ వితిన్ ఎ టార్గెట్ రేంజ్. తర్వాత ఎంఎస్పి యొక్క ఉద్దేశం ఏంటి? రైతులకు కనిష్ట ధర హామీ. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎంఎస్పి? మినిమం సపోర్ట్ ప్రైస్ స్టెబిలైజెస్ ఫార్మర్స్ ఇన్కమ్ అగైన్స్ట్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్. తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్లు అంటే ఏంటి? ప్రత్యేక ఆర్థిక నియమాలతో ఉన్న భూభాగాలు. వాట్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్? designated areas with economic laws different from the rest of the country to attract investment. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, వెట్ ల్యాండ్ అంటే ఏంటి? నీటితో నింపబడిన భూములు ప్రకృతికి సేవలు చేస్తాయి. వాటర్ వెట్ ల్యాండ్స్ సాచ్యురేటెడ్ విత్ వాటర్ దట్ ప్రొవైడ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ లైక్ ఫ్లడ్ కంట్రోల్. అరణ్య సంరక్షణ చట్టం 1980 ముఖ్యం ఏంటి? అడవుల అభివృద్ధి నియంత్రణ. తర్వాత what is the significance of Forest Conservation Act in 1980? It restricts deforestation and regulates forest land use. తర్వాత సుస్థిర వ్యవసాయం అంటే వనరులు సంరక్షిస్తూ స్థిరమైన పంట ఉత్పత్తి చేయడం. హౌ కెన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ బి డిఫైన్డ్? ఫార్మింగ్ దట్ మెయింటైన్స్ ప్రొడక్టివిటీ వైల్ కన్సర్వింగ్ రిసోర్సెస్ అండ్ ఎకోసిస్టమ్ హెల్త్ అనమాట. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? వ్యక్తి లేదా సంస్థ వాయుమండలంలో విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుల మొత్తం. సో వాట్ ఈస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్? టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కాజ్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్. తర్వాత భారత ప్రభుత్వ పర్యావరణ రక్షణ కార్యక్రమం పేరేంటి? స్వచ్ఛ భారత్ అభియాన్. నేమ్ అన్ ఇనిషియేటివ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, స్వచ్ఛ భారత్ అభియాన్. ఇక లాస్ట్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో విపత్తు నిర్వహణకై ముఖ్య చట్టం ఏది? విపత్తు నిర్వహణ చట్టం 2005. వాట్ ఈస్ ద ప్రైమరీ లా గవర్నింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా? ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సైక్లోన్ షెల్టర్ అంటే ఏంటి? తుఫాన్ల సమయంలో రక్షణ కోసం నిర్మించిన భవనం. వాట్ ఈస్ ద సైక్లోన్ షెల్టర్? ఎస్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ టు ప్రొవైడ్ సేఫ్టీ డ్యూరింగ్ ద సైక్లోన్స్. రిస్క్ మ్యాపింగ్ అంటే ఏంటి? ప్రమాద ప్రాంతాల గుర్తింపు, మ్యాప్ చేయడం. వాట్ ఈస్ రిస్క్ మ్యాపింగ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఐడెంటిఫికేషన్ అండ్ జియోగ్రఫిక్ విజువలైజేషన్ ఆఫ్ హజార్డ్ ప్రోన్ ఏరియాస్. ఫోర్త్ క్వశ్చన్, బయోషీల్డ్ అంటే ఏంటి? ఫైన్. బయోషీల్డ్ అంటే ఏంటి? దాని ప్రయోజనం ఏంటి? మడ అడవులు మరియు మొక్కలు నాటడం ద్వారా తుఫాన్లు అలలను ఆపుతున్నారు. సో అదే ఈ యొక్క బయోషీల్డ్ యొక్క మెయిన్ ప్రయోజనం. వాట్ ఈస్ ద బయోషీల్డ్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్? ప్లాంటేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అండ్ ట్రీస్ టు రెడ్యూస్ సైక్లోన్, సునామీ అండ్ ద వేవ్ ఇంపాక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ టుడేస్ వీడియో అండ్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్, విపత్తుల తర్వాత పునరావాస చర్యలు. ఉదాహరణగా బాధితులకు శాశ్వత ఇళ్లు నిర్మించడం. సో నేమ్ వన్ పోస్ట్ డిజాస్టర్ రీహాబిలిటేషన్ మెజర్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్మనెంట్ హౌసింగ్ ఫర్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్. సో ఇంతటితో డే 21 సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకున్నాం. అండ్ ఇవి చాలా చాలా ఎక్కువ సోర్సెస్ నుంచి సేకరిస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో దయచేసి ఎక్కువ మందికి ఇది ఎవరైతే ఏపీఎస్సి మీద ఆధారపడి ఎక్కువగా చదువుతున్నారో సో వారి కోసం ఇవన్నీ షేర్ చేయండి. చాలా చాలా ఉపయోగపడతాయి వారికి కూడా. సో వాళ్ళకు కూడా మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.